పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్లో చూద్దాం. ఈ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే, అది అందరికీ వర్తిస్తుంది. ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏఐసీ చాలా తీవ్రంగా పరిగణించారు. సస్పెన్షన్ల విషయంలో రెడ్ల పట్ల ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఇలా ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనము మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా విన్నాము. పార్టీకి పెద్ద చిన్న అనే ఇదేమీ ఉండదు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. దేనికి తగ్గట్టు దానికి ఉంటుంది. బ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేసినప్పుడు కూడా మేము సపోర్ట్ చేశాము మల్లన్నకి, కానీ ఆయనకి నుంచి మాకు ఎలాంటి కరెక్ట్ సమాధానాలు రాలేదు. సో దానికి సంబంధించే మేము ఇవాళ తీసుకోవడం జరిగింది. క్రమశిక్షణ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. స్పందించకపోగా మమ్మల్ని ఇంకా ఎక్కువ మాట్లాడడం చేశారు. సో క్రమశిక్షణ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం సరైనదిగా మేము చూస్తూ ఉన్నామని చెప్పి ఆయన మాటలో మనం విన్నాం. ప్రజెంట్